బ్రేకింగ్ న్యూస్. నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో పోలీసులు విచారిస్తున్నారు. జోగి రమేష్ తో పాటు అతని సోదరుడు రామును వేర్వేరుగా సిట్ ఎక్సైజ్ అధికారులు విచారిస్తున్నారు. ఇక అదే విధంగా భవానీపురంలో జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును సైతం ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. ఆరేపల్లి రాము నుంచి జోగి రమేష్ కు సంబంధించిన కీలక వివరాలు సేకరించేందుకు ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జనార్దన్, జోగి రమేష్ లు రెగ్యులర్ గా కలిసే ప్రదేశాలు, జనార్దన్ తో పాటు ఎవరెవరు జోగి రమేష్ ను కలిసేవారని పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా జోగి రమేష్ జనార్దన్ కు ఎప్పటి నుంచి పరిచయం ఉందన్న కోణంలో కూడా పోలీసులు ఆరేపల్లి రాముని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్, నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్, ఆయన సోదరుడు, అలాగే జోగి ప్రధాన అనుచరుడిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి జోగి రమేష్, ఆయన అనుచరులందరూ కూడా విచారణకి సహకరిస్తున్నారా? ఎలాంటి ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలు సిద్ధం చేశారు? వాళ్ళ కోసం అప్డేట్స్ ఏంటి? ఆరేపల్లి రాము, జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆయన విచారించిన తర్వాత ప్రస్తుతం భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ని పోలీసులు విడిచిపెట్టారు. అయితే ప్రస్తుతం మనం ఈస్ట్ ఎక్స్చేంజ్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఎక్స్చేంజ్ కార్యాలయంలోని జోగి రమేష్ ను ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన నివాసంలోని అరెస్ట్ చేసిన ఎక్స్చేంజ్ పోలీసులు ప్రస్తుతం ఈ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ సోదరుడు జోగి రాముడు కూడా అరెస్ట్ చేసిన పోలీసులు విడివిడిగా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ కార్యాలయం దగ్గర ఉన్నాను. ప్రధానంగా చూసినట్టయితే ఈ ఎక్స్చేంజ్ కార్యాలయంలోనే ఇద్దరికి కూడా విడివిడిగా విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూసినట్లయితే నకిలీ లిక్కర్ కు సంబంధించి ఇప్పటికే మొత్తం 20 మంది వరకు కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం జోగి రమేష్ అరెస్ట్ కు సంబంధించి ఇప్పటికే ఒక పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు దానికి సంబంధించి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న జనార్దన్, అట్లాగే జగన్మోహన్ రావును ఇటీవలే ఎక్స్చేంజ్ అధికారులు, సిట్ అధికారులు వాళ్ళిద్దరిని కూడా విచారించిన నేపథ్యంలో ప్రధానంగా జోగి రమేష్ కు సంబంధించిన పాత్రపై పూర్తిగా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆధారాలు కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించారు. ప్రధానంగా గత నెల 23వ తారీఖున సౌత్ ఆఫ్రికాకి ఏదైతే జనార్దన్ వెళ్ళక ముందు జోగి రమేష్ ఇల్లు ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నంలోని ఇంటికి రావడం జరిగింది. ఆయన కలిసినట్లుగా కొన్ని కీలక ఆధారాలను ఇప్పటికే సిట్ అధికారులు సేకరించడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూసినట్టయితే నకిలీ లిక్కర్ కు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపింది. అయితే పూర్తి స్థాయిలోని ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి జనార్దన్ వెనకాల నడిపింది జోగి రమేష్. జోగి రమేష్ కావాలని చెప్పి నడిపించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి తప్పు ఒక చెడ్డ పేరు తీసుకోవడానికి పూర్తి స్థాయిలో ఒక చిత్రీకరించినట్లుగా సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జోగి రమేష్ ను విచారిస్తున్నారు. మరోపక్క జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఎందుకంటే గతంలోనే జనార్దన్ అరెస్ట్ తర్వాత ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం నకిలీ లిక్కర్ కు సంబంధించి జోగి రమేష్ ఆదేశాలతోనే చేశాను, తాను సౌత్ ఆఫ్రికాకు వెళ్ళడానికి కూడా జోగి రమేష్ పూర్తిగా అండదండలు ఉన్నాయనే దానిపై కూడా పూర్తి ఆధారాలు, దానికి సంబంధించి కూడా ఆయన సెల్ఫీ రిలీజ్ చేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపింది. ఆ తర్వాత సిట్ అధికారులు జనార్దన్ ను కస్టడీలోకి తీసుకుని 2 రోజుల పాటు విచారించారు. విచారించే క్రమంలోని జోగి రమేష్ పాత్ర, దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి పూర్తి ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ప్రధానంగా జోగి రమేష్ ఇంటి చుట్టుపక్కల ఇప్పటికే సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఆయన ఇంటి దగ్గరలోనే ఈ నకిలీ లిక్కర్ కు సంబంధించిన డెన్ ఉంది. దాని ద్వారానే పూర్తి స్థాయిలోని నకిలీ లిక్కర్ కు సంబంధించిన సరఫరా జరిగిన నేపథ్యంలోని ఈ నకిలీ లిక్కర్ సంబంధించిన సరఫరా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా తయారీ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుంది, ఈ వ్యవహారానికి సంబంధించి నకిలీ లిక్కర్ జరిగే అంశాల్లోని జోగి రమేష్ కు సంబంధించిన పాత్ర ఎంతవరకు ఉంది అనే కోణానికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించడం జరిగింది. ఎందుకంటే జోగి రమేష్ జనార్దన్ తోని వాట్సాప్ కాల్ మాట్లాడతాం, దాంతో పాటు వాట్సాప్ లో చాటింగ్ సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలు ఇప్పటికే సిట్ అధికారులు సేకరించిన నేపథ్యంలో దాని ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత మరొక జనార్దన్ కస్టడీలోని విచారించిన నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించిన తర్వాత పూర్తి ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు ఈ రోజు ఉదయం
జోగి రమేష్ ఇంటికి వెళ్ళడం జరిగింది. జోగి రమేష్ ఇంటికి వెళ్లి అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తోని సంతకం చేయించిన తర్వాత జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. అంటే జోగి రమేష్ ను అరెస్టే కాకుండా ఆయన అనుచరుడు రాము, మరోపక్క జోగి రమేష్ సోదరుడు జోగి రామును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోని అనుచరుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో రామును భవనేపురం పోలీస్ స్టేషన్ కి తరలించి విచారించి తర్వాత ప్రస్తుతం వారిని సిట్ అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం జోగి రమేష్ ఆయన సోదరుడిని మాత్రం ప్రస్తుతం సిట్ అధికారులు ప్రస్తుతం ఈస్ట్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో విచారిస్తున్నారు. మరొక జోగి రమేష్ రెండో కుమారుడు జోగి రోహిత్ ని కూడా పిలిచినట్లుగా తెలుస్తుంది. ఆయన కూడా విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మొత్తం మీద పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే నకిలీ లిక్కర్ కి సంబంధించి ప్రకంపన సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీ టార్గెట్ చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరింతగా దూకుడుగా వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ ఈ లిక్కర్ నకిలీకి సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఎందుకంటే 2023 నుంచి జనార్దన్ నకిలీ లిక్కర్ కి సంబంధించిన వ్యవహారం చేసినట్లుగా సిట్ గుర్తించింది. అయితే గత ప్రభుత్వం హయాంలోని గత ప్రభుత్వానికి సంబంధించిన నేతల హస్తానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ ఫోకస్ పెట్టిన తరుణంలోని జోగి రమేష్ పేరు బయటకు వచ్చింది. అయితే జోగి రమేష్ సంబంధించి ఈ ఇబ్రహీంపట్నంలోనే ఈ జెన్ ఉన్న నేపథ్యంలోని తయారీ కేంద్రం ఉన్న నేపథ్యంలోని మొత్తం దీనికి సంబంధించిన లింకులపై పూర్తిగా ఫోకస్ పెట్టిన సిట్ అధికారులు ప్రస్తుతం జోగి రమేష్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇది సాయంత్రానికి అరెస్ట్ చూపిస్తే కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం రిమాండ్ కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ చాలా కీలకం. రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి జోగి రమేష్ ను అరెస్ట్ చూపిస్తే కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనబడుతుంది. అంటే ఓవరాల్ గా నకిలీ లిక్కర్ కి సంబంధించిన కేసులో చాలా దూకుడుగానే సిట్ ముందుకు వెళ్ళబోతుంది. అందులో భాగంగానే జనార్దన్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం జోగి రమేష్ ను అరెస్ట్ చేసి ఈస్ట్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.